ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వింటానికి సిద్ధంగా ఉన్నారా? ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారని విశ్వసిస్తున్నాను. మరి మీరు ఆత్మీయంగా మేలు పొందుతున్నారు, జీవించబడుతున్నారని నమ్ముతున్నాను. మరి ఈరోజు 4వ ప్రార్థన, సిలువలో దేవుడు చేసిన ప్రార్థనలండి. మాటలు అంటారా లేకపోతే ప్రార్థనలు అంటారా? మీరు బైబిల్ బాగా చదివినట్లయితే యేసు ప్రభు ప్రార్థనలు చేశాడు, మాట్లాడలేదు. కానీ ప్రభువు చేసిన విలువైన, అమూల్యమైన, శ్రేష్టమైన ప్రార్థనలు, క్లుప్తమైన ప్రార్థనలు, ఎంతో సారవంతమైన ప్రార్థనలు, ఎంతో విలువైన పదములతో ప్రభు అవి తక్కువ పదాలు ఉన్నప్పటికీ అది ఎంతో సారవంతమైనది. అంత మాత్రం కాదు, హృదయంలో నుంచి, విరిగిన హృదయంలో నుంచి ప్రభు ప్రార్థిస్తూ మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనం ప్రార్థించేవారుగా లేవు. అందుకే మన జీవితంలో మనం విఫల పొందుతున్నాం, మనం వేసారిపోతున్నాం, మనం ఓడిపోతున్నాం. ప్రార్థించేవారు, ప్రార్థన జీవితం కలిగిన వారు నిబ్బరం కలిగి ఉంటాడు. అనేకసార్లు మనం ప్రార్థించిన వల్ల మన శోధన సమయంలో కలవరపడిపోతున్నాం, భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. చూడండి, మనం ప్రార్థన చేసేవారమైతే ప్రార్థించేవాడు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాడు. నిబ్బరముగా తన హస్తములు సహాయం చేయాలని ఆశిస్తాడు. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ చూద్దాం. దయచేసి ఈ విలువైన సమయంలో మిమ్మల్ని మీరు ఈ కార్యక్రమం సంపూర్ణంగా పాలు పొందండి, దేవుని దీవెన పొందండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు చేస్తానికి, నడిపిస్తానికి కృప చూపిస్తున్న బట్టి వందనములు. నువ్వు చూపిస్తున్న విస్తారమైన కృప మా పట్ల ఎంతో గొప్పదయ్యా. నువ్వు మేలు ఎంతో గొప్పవయ్యా, నీ మంచి కార్యములు ఎంతో గొప్పవయ్యా తండ్రి. ఈ సమయంలోనైనా నీ వాక్యం మేము ధ్యానించుకోవచ్చునుగా మాతో నువ్వు మాట్లాడు. నీ మాటలు మాకు దయచి ప్రతి ఆటంకాలు, ప్రతి అపవాది క్రియలు లయపరచు. నీ పరిశుద్ధాత్మ ద్వారంగా నాయన మమ్మల్ని అందరినీ ఆవరించి నాయన మా హృదయంలో ఉన్న ప్రతి గలిబిల్ని తొలగించి నీ సిలువ చాట మరుగుపరిచి ప్రభు, నీ మాటలు, నీ సిలువలో ఉన్న ఆ విలువైన అద్దముతో కూడిన మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామ సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. చాలు. ఆ మధ్యవేళ సమయంలో 3 గంటలకి చీకటి కమ్మెను. మనకి చూసినట్లయితే బైబిల్లో మనము ఇతర భాగంలో కూడా చూడగలుగుతున్నాం. యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు 9 గంటలు, ఆయన సిలువలో నుంచి మరణించినప్పుడు 3 గంటలు, అంటే 9 నుంచి 3 గంటల సేపు, 6 గంటల సేపు ఆయన సిలువలో వేలాడుతున్నాడు. 9 నుంచి 12 వరకు వెలుగ్గానే ఉంది, కానీ 12 నుంచి 3 గంటల వరకు చీకటి కమ్ముకున్నది. ఇక్కడ చూసినట్లయితే ఈ చీకటి ఏమండి, మానవుడు పాపానికి చూపిస్తుంది. ఎక్కడ పాపము, ఎక్కడ అవిధేయత, ఎక్కడ దుర్మార్గతనము, ఎక్కడ దేవునికి ఏమంటే దుష్కార్యముల దుర్మార్గం, సాతాను కార్యాలు ఉంటాయో అది చీకటికి సాదృశ్యమైనది. అంటే మీరు చూసినట్లయితే ప్రభువు మాట్లాడిన లేకపోతే చేసిన మొదటి 3 ప్రార్థనలు మనం చూసినట్లయితే వెలుగు ఉన్నింది. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగును గనుక వీరిని క్షమించు. రెండవదిగా మనం చూసినట్లయితే నువ్వు నాతో పాటు పరదేశిలో ఉంటావు. మూడవది చూసినట్లయితే అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. కానీ 4వ మాట ప్రభు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ 12 గంటల సమయంలో బహు చీకటి కమ్ముకున్నది. ఎందుకు చీకటి కమ్ముకొనింది? అంతవరకు వెలుగు ఉండింది కదా. 12 గంటలకి చీకటి ఏంటి? మనం చాలాసార్లు ఈ లూనార్ ఎక్లిప్స్ లేకపోతే సోలార్ ఎక్లిప్స్ మనం చూస్తుంటాం. కానీ
ఈ కొన్ని నిమిషములు మాత్రమే చీకటిగా ఉంటుంది. కానీ యేసు ప్రభు కలవరి శిలువలో ఉన్నప్పుడు ఆయన 12 గంటల నుంచి మరణించే సమయం వరకు చీకటిగా ఉంది. అంటే 3 గంటల సేపు చీకటిగా ఉంది. ఈ చీకట ఏంటి సాదృశ్యం అంటే దేవుడు లేని స్థలము చీకటి అని దేవుని వాక్యం చూస్తున్నాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఆయనలో వెలుగు, ఆయనలో జీవము ఉందని, ఆ జీవము మనుషులకి వెలుగై ఉన్నదని మన యోహాను 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. యేసు ప్రభు వెలిగించేవాడు, యేసు ప్రభు లోకాన్ని వెలుగుగా ఉన్న ప్రభువే చీకటి ద్వారంగా నింపబడ్డాడు. ఏమైంది ఈయనకి? ఎందుకు ఈ చీకటి ఆవరించింది? ఈ చీకటి ఆవరించిన వెంటనే ఈయన ఏడుస్తున్నాడు. యేసు ప్రభు ఎక్కడ బైబిల్లో కేకలు వేయలేదు. ఎక్కడ లాజర్ని లేపవలసి ఉన్నప్పుడు లాజరు రా రా అని అరవలేదు, ఏడవలేదు. కుష్ఠరోగి వారిని స్వస్థపరచాలి, గుడి వారిని స్వస్థపరచాలి, శానాదయం ఉన్నవాడిని వెళ్ళగొట్టాల్సి వెళ్ళంటూ వెళ్ళిపోయినాయి అంట. ప్రభులో ఉన్న శక్తి అది. ప్రభు ఎక్కడ గింజుకోలేదు, అరవలేదు, కేకలు వేయలేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయన కన్నీటితో, బహు వేదనతో, బహు బాధతో, బహు రోదముతో ఆయన అరుస్తున్నాడు. ఏంటంటే ఏలీ ఏలీ లామా సబక్తా. అంటే ఎలి అంటే కొన్ని స్క్రిప్చర్స్ ఏమంటే కొన్ని ట్రాన్స్లేషన్ ఎలోహి ఎలోహి అంటే నా దేవా నా దేవా, నా తండ్రి నా తండ్రి, నా దేవా నా దేవా, నన్ను ఏల చేయి విడిచితివి. అంటే అంతవరకు తన జీవితంలో ఆ గెత్సెమనీ తోటలో ఆయన ప్రార్థిస్తున్నప్పటికీ, ఆ రాత్రి తన యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకుని అప్పచెప్పినప్పటికీ, తనని హెరోదు దగ్గరికి పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళినప్పటికీ, కొరడాతో కొట్టినప్పటికీ, ఉమ్ము వేసినప్పటికీ, సిలువ ముళ్ళ కిరీటం పెట్టి ఆయనని హింసించినప్పటికీ, ఆయన అవమానపరిచినప్పటికీ, ఆయన నిందించినప్పటికీ, ఆయనని ఏమండి కల్వరి సిలువలో ఆ సిలువ భారం ఆయన మీద మోపి ఆ గొలుకత కొండపై నడిపించినప్పటికి కూడా ఆయన ఎక్కడ అరవలేదు, ఏడవలేదు, మౌనంగానే ఉన్నాడు. కానీ ఇంకో మాటలు చూడాలంటే ఆయన బాధతో ఏమండి మొదటి 3 మాటలు మాట్లాడినప్పుడు కూడా ఆయన మౌనంగానే మాట్లాడాడు. కానీ ఈ 4వ మాట ఎప్పుడైతే చీకటి కమ్ముకునుందో, చీకటి సాదృశ్యము దేవుడు తనని విడిచిపెట్టాడు. ద గాడ్ హ్యాస్ ఫర్సేకెన్. ఏమండి దేవుడు త్రిత్వం అండి. ఏమండి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వం. త్రిత్వముని వేరు చేసింది ఏంటంటే నా పాపం. త్రిత్వము తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాక తన అద్వితీయ అయిన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? మనం రక్షిస్తం కోసం, మనం విమోచిస్తమ కోసం. న్యాయాధిపతి అయిన దేవుడు ఆ దినమున ఆదాము అవ్వ తినకూడని ఫలం తిన్నప్పుడు, ఈ ఫలము తిన్న రోజున మీరు నిత్యమైన నిరంతరమైన మరణమును పొందుతారు అన్న చెప్పిన ప్రభువు ఏం చేశాడు తెలుసా? ఆ మరణముని తన కుమారుడిని యేసు ప్రభు మీద ఉగ్రతని చూపించాడు. అంటే అంతవరకు నా ప్రియమైన కుమారుడు, ఈయన చెప్పిన మాట మీరు వినండి, నా ప్రియమైన కుమారుడు యందు నేను ఆనందిస్తున్నాను, నా ప్రియమైన కుమారు యందు అని చెప్పే మాటలు మనం చూస్తున్నాం తండ్రి. కానీ ఇక్కడైతే ఇంతవరకు యేసు ప్రభు తన తల్లి లేకపోయినా, శిష్యులు లేకపోయినా, ఆదరించేవారు లేకపోయినా, సంఘస్థులు లేకపోయినా, ఆయన ద్వారంగా మేలు పొందిన వారు లేకపోయినా, ఎవరు లేకపోయినప్పటికీ నా తండ్రి నాతో ఉన్నాడని ప్రభు ఉండటం మనం చూడగలుగుతున్నాం. కానీ ఎప్పుడైతే ఏ తండ్రి అయితే తనను ఆదుకున్నాడు, ఏ తండ్రి అయితే తనను బలపరిచాడు, ఏ తండ్రి అయితే తన తోడున్నాడో, ఏ తండ్రి అయితే తను ఏం చేయాలో చెప్తున్నాడో, ఆ తండ్రి తను చేయి విడిచినప్పుడు ఆ వేదనను కానీ ఆ బాధను కానీ తను తట్టుకోలేకపోయాడు. పిలుపుతో అంటాడు, నా మాటలు విన్నవాడు తండ్రి మాటలు విన్నవాడే, నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడే. అంటే ప్రభువుకి, దేవునికి, యేసు ప్రభువుకి, తండ్రికి ఉన్న ఆ సంబంధం చూసినట్లయితే అది ఎంతో గొప్ప సంబంధం.
నా తండ్రి చిత్తమును చేస్తానని వచ్చి ఉన్నాను అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చూసినట్లయితే, తండ్రి నువ్వు నాకు అప్పచెప్పిన వారిని నేను వీరి కోసం నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు. యేసు ప్రభు ఎన్నడూ తండ్రిని బాధ పెట్టలేదు. తండ్రి కుమారుడైనప్పటికీ యేసు ప్రభు కల్వరి సిలువలో పొందిన యాగము, ఆ సిలువలో చిందించిన రక్తము, దాన్ని చూసి ఆయన కలవరపడలేదు. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగానే ఉన్నాడు. పిలాతు ఆయన్ని బంధిస్తున్నప్పుడు ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయన్ని ఉమ్మివేస్తున్నప్పుడు ఆయన మౌనంగానే ఉన్నాడు. హేరోదు ముందు ఆయన మౌనంగానే ఉన్నాడు. ప్రధాన యాజకుడి ముందు ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడు తన తండ్రితో ప్రార్థిస్తూనే ఉన్నాడు. హృదయంలో ఆయన మొరపెడుతూనే ఉంటాడు. ఇది మనం నేర్చుకోవాలంటే, ఈరోజు మనం మనుషులతో ఎక్కువ మాట్లాడుతున్నాం, దేవునితో తక్కువ మాట్లాడుతున్నాం. దేవునితో ఎక్కువ మాట్లాడేవాడు మనుషులతో చాలా తక్కువ మాట్లాడతాడు. గంటల గంటలు ఫోనుల్లో, గంటల గంటలు వాట్సాప్ల్లో, గంటలు ఏమండి అనవసరమైన వ్యర్థమైన మాటలు మనం మనుషులతో మాట్లాడుతున్నాం. కాబట్టి మన జీవితంలో మనకి వయసు అయిపోతున్నప్పటికీ, సమయం అయిపోతున్నప్పటికీ, ఆరోగ్యం కృషించిపోతున్నప్పటికీ, మన శక్తి తగ్గిపోతున్నప్పటికీ మనము ఏది సాధిస్తలేదు. మీకు తెలుసా? అది మీకు గుర్తుందా? గుర్తు చేసుకుంటున్నారా? ఎంత సమయం మన జీవితంలో వెళ్ళిపోతుంది? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇంకా ఎంతోమంది రక్షించబడిన వారుగా, మారు మనసు పొందిన వారుగా, దేవుని ఆత్మఫలమును ఫలించిన వారుగా, దేవుని చిత్తములో నిలిచిన వారుగా లేరే. ఇంకా వారి ఆశలు, వారి వాంఛలు, వారి దృష్టి, వారిలో ఉన్న సమస్తము లోకానుసారమైన వాటినే ఉన్నాయే. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే తన తండ్రి తనను విడిచాడని సంగతి తెలుసుకున్నాడో పరిస్థితి మారిపోయింది. శూన్యం మారిపోయింది. చీకటి కమ్ముకున్నది. ఈరోజు ఎంతోమంది చీకటిని అనుభవిస్తున్నారండి. గమ్యము లేని స్థితి అనుభవిస్తున్నారు. చీకటిలో ఉన్నవాడికి మార్గం ఏంటో తెలుస్తుందా? చీకటిలో ఉన్నవాడికి ఏది మెరుగు ఏది కీడు తెలుస్తుందా? చీకటిలో ఉన్నవాడికి అది కరెంటు ప్లగ్గా, లేకపోతే కత్త, లేకపోతే అది ఒక విషమా, లేకపోతే అది ఒక తెగుల అని తెలుస్తుందా? తెలియదు. ఈరోజు ఎంతోమంది చీకటిలో ఉన్నవారు వారు అనుకుంటున్నారు మేము బాగున్నాం, మేము మెరుగ్గా ఉన్నాం, మేము అభివృద్ధి పొందుతున్నాం, మేము ఫలిస్తున్నాం, మేము లోకరీతిగా అనేక విషయముల్లో మేము స్థిరపడుతున్నామని. కానీ వారు నిశ్చయమైన పరలోకానికి నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. యేసు లేని హృదయము చీకటే. యేసు ప్రభు తండ్రి ప్రేమ, తండ్రి లేని స్థితిని యేసు ప్రభు ఏం చేస్తాడు మనల్ని? యేసు ప్రభు మనం పోగొట్టుకున్న దేవునితో పోగొట్టుకున్న ఆ అన్యూన్యము, ఆ ఆనందాన్ని, ఆ సమాధానాన్ని మనకి మరలా కలుగు చేస్తాడు. ఏ దినమునైతే ఆ ఫలము తినకూడన్నారో, వారు ఏదేని తోటల నుంచి తొయ్యబడ్డారో, మరలా వారికి తండ్రి సన్నిధిలో ప్రవేశిస్తానికి అర్హత లేదు. కానీ ఆ చీకటిని, ఆ పాపానికి వచ్చే జీతమైన మరణముని, ఆ పాపానికి వచ్చే పాపం నుంచి వస్తున్న ఆ శాపముల్ని, కీడుని, ఆ నరక దూతలని, ఆ ఉగ్రతని తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసు మీద మోపి ఆయన చిందించిన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఏలి ఏలి లామా సబక్తానీ అంటేనే ఈ భాష చాలామందికి అర్థం కాలేదు. ఇది ఏం భాష? ఇది పరలోక భాష. ఇది హిబ్రూ భాష కాదు, ఇది ఒక గ్రీకు భాష కాదు. ఇది ఏ భాష ఎవరికి తెలియదు. ఇక్కడ చూసినట్లయితే మీరు కీర్తనలు 22వ అధ్యాయము, దావీదు మహారాజు ఇంచుమించు 800 లేకపోతే 1000 సంవత్సరాల ముందే ఈ మాటలు, ఈ కీర్తన రాశాడు. ఒకసారి చూడండి, కీర్తనలు 22వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చి చదువుతాం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి,
నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా నన్ను ఏల విడనాడితివి. ఏమండి, దావీదు దేవుడు రక్షించుకొని ఉండలేదే, రక్షించాడే. దావీదు ఎక్కడ శత్రు చేతులు చచ్చిపోలేదే. దావీదు ఎక్కడ తన రాజ్యము ఏమండి నాశనం అయిపోలేదే. దావీదు ఎప్పుడు మొరపెట్టినా, ఏ కీర్తనలో మొరపెట్టినా ఆ కీర్తన అంతములోకి తన ఒక నిరీక్షణమైన సందేశాన్ని లేకపోతే ఆ పాటని మనం చూస్తున్నామే. చూడండి, 2వ వచనం చూడండి. నా దేవా పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం వేయకున్నావు. ఏమండి, పగలు మొర పెడుతున్నాను, రాత్రి మొర పెడుతున్నాను, నాకు నువ్వు ఉత్తరం ఇవ్వే. ఈరోజు చాలామంది అర్థం చేసుకుంటే చూడండి, యేసు ప్రభు ఎప్పుడండి బైబిల్లో తన తండ్రిని దేవాన్ని పిలవలేదు. మీకు తెలుసా అది? పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? పరలోకములో ఉన్న మా తండ్రి అన్నాడు. తండ్రి 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 అన్నాడు. అన్న ప్రభు అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏలి ఏలి లామా సబద్ద అంటే ఏంటంటే, నా దేవా నన్ను ఏల చెయ్యి విడిచితివి. అంతవరకు తండ్రిని, అంతవరకు తను ఒక నాన్న అని పిలిచే ప్రభు దేవుడిని పిలుస్తున్నాడు. మనం పిలుస్తాం దేవుడని, ఎందుకంటే ఆయన మనకి దేవుడు అవుతాడు. కానీ యేసు ప్రభుకి ఆయన తండ్రి అవుతాడు. ఏమండి, నువ్వు ఒక రాజు అనుకో, నీ కొడుకు నేను ఏమి పిలుస్తాడు? డాడీ అని పిలుస్తాడు. నువ్వు రాజు అయితే ఏమి, మంత్రి అయితే ఏమి. కానీ అదే నీ పక్కన ఉన్నవాడు ఏం పిలుస్తాడు? నేను రాజు అని పిలుస్తాడు. అలాగా యేసు ప్రభు తన తండ్రిని తండ్రిని పిలిచాడు. దేవాన్ని ఎక్కడ పిలవాలి? బైబిల్ చూడండి, ఎక్కడ అసలు మీరు అపోస్తలుల గ్రంథం 4 అధ్యాయాలు చూసి ఎక్కడ మీరు చూడలేరు. కానీ ఇక్కడ ఆయన మన స్థానములో మరణిస్తున్నాడు కాబట్టి మన అపరాధముల కోసం, మన దోషముల కోసం, మన యేసుప్రభు ఎప్పుడు తండ్రిని బాధ పెట్టలేదు. ఎప్పుడు ఆయన అబద్ధం, మోసం, అన్యాయం, అక్కరం, తండ్రి చిత్తంని అవిధేయుడు అవ్వలేదు. ఆయన ఎప్పుడు పర్ఫెక్ట్ విల్ చేశాడు ఆయన. అసలు ఈవెన్ చివరికి కూడా అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు అంటాడు. అయినప్పటికీ నీ చిత్తమే నేను చేస్తాను అంటాడు. ఏంటి ఆ గెత్సెమని తోటలో యేసుప్రభుకి తన చెమట రక్తము మారిపోయేంత ఒత్తిడి ఏంటనుకుంటున్నారు మీరు? ఇదే ఆయన ఒత్తిడి. సులువులో వేసి మేకలు కొడతారు, నన్ను ఉమ్మి వేస్తారు, నన్ను కొరడాగా కొడతారు, అది కాదు ఆయన ప్రాబ్లం. చచ్చిపోతాను కూడా సిద్ధమే, కానీ తన తండ్రి ద్వారంగా విడిచిపెడతాం అనేది తన తట్టుకోలేడు. ఎంత పవిత్రమైన ప్రభు అండి, ఎంత గొప్పవాడండి మన యేసయ్య. ఆయన ఎన్నడూ తండ్రిని బాధ పెట్టినవాడుగా 100% మానవుడుగా ఉన్నప్పటికీ తన తండ్రి చిత్తంని ఈరోజు అలా మనం జీవించాలి. ఈరోజు మనం అలా ఉండాలి. ఈరోజు మనం అలా బ్రతకాలి. ఏది నీకు అనుకూలంగా ఉంటే, ఏది నీకు లాభరీతిగా ఉంటే, ఏది నీకు సఫలత పొందుతున్నావు అనుకుంటే నీకు అది చేసుకుని వెళ్తాం వల్ల ఏం ప్రయోజనం? నీ దేవుడైన యెహోవాని, నీ తండ్రిని మెప్పించే బ్రతికి ఉండాలి కదా. నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు చదువుకున్నా, నువ్వు సేవ చేసినా, నువ్వు వంట చేసినా, నువ్వు ఒకరితో మాట్లాడినా, ఒక చోటికి వెళ్ళినా, లేకపోతే ఒక దినములో కొన్ని పనులు చేసినా ఇవన్నీ నా తండ్రి చిత్తములో ఉన్నాయా? ఈ కార్యాల వల్ల, లేకపోతే ఈ మాటల వల్ల, లేకపోతే ఈ తలంపుల వల్ల నా తండ్రి నన్ను మెచ్చుకుంటాడా? నా తండ్రి ఉద్దేశంలో నేను ఉన్నానా? నేను జీవిస్తే జీవితం ఆయన ఉద్దేశంలో ఉందా అనే ఆలోచన మనకు ఉండాలండి. కానీ ఏ పాపము చేయని ప్రభు, ఏ దుర్మార్గమైన కార్యము చేయని ప్రభు మన కోసము కలువరి సెలువులో ఆయన మన స్థానము తీసుకున్నాడు. అందుకే అంతవరకు తనను ఆదరించే హస్తము తనని కత్తి తీసి పొడిచి బలి చేయవలసి వచ్చింది. అదను అబ్రహాము ఇస్సాకుని బలిస్తున్నప్పుడు, అబ్రహామా, ఇస్సాక్, నీ కుమారుడు రక్తం వల్ల పాప విమోచన జరగదు, కానీ నా కుమారుడు రక్తము ద్వారా పాప విమోచన జరుగుతుంది. మీరు బైబిల్ చూసినట్టు ఇంగ్లీష్ బైబిల్ ర్యామ్ అని ఉంది. ర్యామ్ అంటే అడల్ట్ మెయిల్ షీప్, ఒక గొర్రెని పురుషుడి గొర్రెని
ఒక యవనమైన పురుషుని గురించి ర్యామ్ అంటాం. దానిని ఆ రోజు అబ్రహాము ప్రాఫిటికల్గా అంటే చరిత్రాత్మకంగా దాన్ని హిస్టారికల్గా ఆ రోజు యేసు ప్రభు స్థానంలో ఇచ్చాడు. కానీ అదే 2000 సంవత్సరం తర్వాత, కొన్ని వేల సంవత్సరం తర్వాత కల్వరీస్ అదే స్థలం అండి. ఎందుకు కొట్టుకుంటారు చెప్పండి? లోహం ఉన్నాను అక్కడ, మాకు అదే డూమ్ ఆఫ్ రాక్ అంటారు. అదే డూమ్ ఆఫ్ రాక్ పక్కనే కొల్కతా కొండ, పక్కనే అక్కడ ఏమని మీకు సొలొమోన్ అంతా అసలు మీకు అలా కనబడుతుంది మీకు ట్రయాంగిల్గా. మీరు అక్కడే చూడవచ్చు. మీరు సొలొమోన్ మందిరం నుంచి ఆ డూమ్ ఆఫ్ రాక్ నుంచి మీకు అంతా అసలు అక్కడే పక్కనే అసలు మహా ఉంటాయి. అదే స్థలములో అదే మోరే కొండ పైన యేసు ప్రభు మన పాపముల కోసం బలి. చూడండి, యేసు ప్రభు చాలా అపార్థం చేసుకున్నారండి. ఈరోజు చాలామంది యేసు ప్రభు అపార్థం చేసుకునే ఉంటారు. ఏమండి, వాళ్ళు ఏలియన్ వెంటనే చాలామంది అనుకున్నారు ఆయన ఏలియన్ పిలుస్తున్నారేమో, ఏలియా వచ్చి కాపాడుతాడేమో. చూడండి, అందరూ ఫుల్గా వినరు. ఫస్ట్ మాట ఒకటే వింటారు చాలామంది. అదే ప్రాబ్లం. ఈ టీచర్ గారు చెప్పి లెక్కలు చెప్పినా ఏమండి అవి ఫస్ట్ ఒకటే వింటాడు, దాని తర్వాత వినరు. సగం 99% ఈ లోకంలో సమస్యలు ఏంటంటే భార్య చెప్పేది భర్త వినడు, భర్త చెప్పేది భార్య వినడు. ఏమని ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటే వాడు ఏం చెప్తే వినడు. అసలు దేవుడు 2 చెవులు మనకి ఎందుకు ఇచ్చాడు? వినటానికే. ఒక నోరు ఇచ్చాడు ఎందుకు? విన్నాక దాన్ని గ్రహించుకున్నాక అర్థం చేసుకుని దాన్ని మాట్లాడటానికి. ఈరోజు వెనక ముందే మాట్లాడేస్తారు, వెనక ముందే ఏమైనా ఆవేశపడిపోతారు, కోప్పడిపోతారు, వెంటనే తీర్పు తీర్చేస్తారు. చూడండి, వీరు అపార్థం చేసుకున్నారు దేవుని. ఏమని అంటే యేసు ప్రభు ఏలియాని పిలుస్తున్నాడు. మళ్ళా మన బైబిల్లో చూసినట్టు యేసు ప్రభు తల్లిదండ్రులు అయిన వారు ఏమంటే మరియా తన భర్త అయిన యోసేపు యేసు ప్రభుని అపార్థం చేసుకున్నాడు. నేను నా తండ్రి ఇంటిలో ఉంటాం మీకు తెలియదా? నా తండ్రి పనుల్లోనే ఉంటాను నీకు తెలియదా? 12 సంవత్సరాలుగా బాలుడుగా యేసు ప్రభు మందిరంలో ఉండి దాన్ని తండ్రి సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు మరియా యోసేపు యేసు ప్రభు తప్పిపోయిన ఆందోళన కలవరపడ్డారు. వారు ఆ కలవరమును చెప్తున్నాడు, ప్రభు అయ్యా నేను ఇక్కడే ఉన్నా, తండ్రికి ఉద్యోగంలో నా తండ్రి పనిలో ఉంటాను మీకు తెలియదా అంటే వారు గ్రహించుకోలేకపోయారు. ఇక్కడ చూసినట్టయితే మరలా యేసు ప్రభు ఏమని అనేక మందిని స్వస్థపరిచినప్పుడు వారు అపార్థం చేసుకున్నారు. ఏమని? ఇతను పాపుల్ని స్వస్థపరుస్తున్నాడు, అందుకే ఎందుకు విశ్రాంతి దినం స్వస్థపరిచావు, నువ్వు దేవుడు వారి పాపం క్షమించడానికి ఆయన అపార్థం చేసుకున్నారు. మరలా మనం చూసినట్టు యేసుప్రభు అన్నాడు, ఈ మందిరమును మీరు పడగొట్టి 3వ దినము నేను కడతానన్నాడు. కానీ ఆయన అన్న మందిరం ఏంటి? ఆయన దేహం. యేసుప్రభు 3వ దినం పునరుద్ధరణయ్యాక అప్పుడు అర్థమైంది శిష్యులకి, సంఘానికి ఆయన చెప్పిన మందిరం ఏంటండి. కానీ అక్కడ ఉన్న మనుషులు ఏమనుకున్నారు? ఈ మందిరం అనుకున్నారు. ఏ మందిరం? ఇటుకలతో రాళ్లతో కట్టిన మందిరం. ఆ మందిరం గురించి దేవుడు మాట్లాడలేదు, అపార్థం చేసుకున్నారు. అలాగే లాజరు మరణం అప్పుడు కూడా యేసుప్రభు అన్నాడు తను రుద్రిస్తున్నాడయ్యా అంటే, శిష్యులు రుద్రిస్తుంటే మనం ఎందుకు వెళ్ళదు ప్రభా? రుద్రిస్తే రుద్రపోవడం అంటే లేదయ్యా చచ్చిపోయాడు అన్న అపార్థం చేసుకున్నారు, అర్థం చేసుకోలేకపోయారు. దేవుని మాటలు తను గ్రహించుకోలేకపోయారు. మీరు చూసినట్లయితే ఈరోజు నువ్వు దేవుని మాటలు అర్థం చేసుకుంటున్నావా? దేవుడు కల్వరి శిలువలో మరణించింది మన కోసమే. నా దేవా నన్ను ఏల చేయి విడిచిందని. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. నా దేవా అన్నప్పుడు ఏమండి? ఆయన దేవుడు, ఆయన తండ్రి అవుతాడు, కానీ ఆయన మన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన ప్రభువు పాపిగా అయ్యాడు. అంత మాత్రం కాదు. మీరు చూసినట్లయితే వాక్యం భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు మరణము తండ్రికి ప్రియమైనది. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ అధ్యాయం చదవండి, మీకు బాగోపోయినా, మీకు మనస్సు కలవరంగా ఉన్నా ఎంతో శ్రేష్టమైన అధ్యాయం. 10వ వచనం చదవండి. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏంటండి? ఎవరినది? మనతో అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది అది యేసు ప్రభు గురించి రాయబడిందని. ఎవరిని నల్లగొడతాను? యేసుని నల్లగొడతానికి
తండ్రికి ఇష్టమాయను. ఎందుకు? ఎవరైనా తన కొడుకుని పట్టుకుని ఏమని చంపుతానికి ఇష్టపడతారా? ఏ తండ్రి అయినా, ఏ మనస్సాక్షి ఉన్న తండ్రి అయినా, ఏ మంచి తండ్రి అయినా ఏం చేస్తాడు? తన బిడ్డ బాగుపడాలని ఆశిస్తాడు. కానీ ఈ మంచి తండ్రి ఏమంటున్నాడు తెలుసా? తన కుమారుడు హింసించబడటానికి, తన కుమారుడు సిలువేయబడటానికి, తన కుమారుడు అవమానపరచబడటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి మనల్ని రక్షించడం కోసం తన కుమారుణ్ణి ఇష్టపూర్వకంగా శిక్షించాడండి. ఎంత గొప్ప ప్రేమ! ఒకసారి ఒక వ్యక్తి తన కుమారుడిని ఒక పక్క, ఇంకొక పక్క తన తమ్ముడిని, ఈ రోజుల్లో 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు, కానీ పూర్వదినంలో 10 మంది 15 మంది ఉంటారు. అలాగా ఒకసారి తన కుమారుడిని తన తమ్ముడిని వేసుకుని తను ఒక ఒడ్డుని ఒక చెరువుని దాడుతున్నాడంట. ఆ చెరువుని దాడుతుంటే వారు చిన్నవారుగా ఉన్నారు. అది కొంచెం దూరం వెళ్ళినప్పటికీ ఆ చెరువు లోతు ఎక్కువైపోతుంది. ఈత కొట్టలేకపోతున్నాడు, కష్టమైపోతుంది. కుమారుడిని వదిలేయాలా, తమ్ముడిని వదిలేయాలా? కుమారుడు అనుకుంటున్నాడు, నా నాన్న నన్ను వదిలిపెట్టాడు, నా నాన్న నేనంటే చాలా ఇష్టము, నా నాన్న నా కోసం ఏమైనా చేస్తాడు. కానీ ఆలోచిస్తున్నాడు, ఈత కట్టలేకపోతున్నాడు. ఈ సమయమున ఎవరినైనా ఒకరు వదలకపోతే మొత్తం 3 కూలిపోతారు, 3 నాశనం అయిపోతారని ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా అండి? తన కుమారుని వదిలేశాడు. ఆ కుమారుడు వెళ్ళిపోతుంటే ఆ వరదలో లేకపోతే ఆ నీళ్ళలో తొలగిపోతుంటే, నానా నన్ను ఎందుకు చేయి విడిచావు నాన్న, నన్ను ఎందుకు చేయి విడిచావు నాన్న, నన్ను ఎందుకు చేయి విడిచావు నాన్న అని కేకలు వేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి, నాకు కావాలంటే ఒక కుమారుడిని పుడతాడు, కానీ నా తల్లి లేదు, నాకున్న ఏకైక తమ్ముడు ఇతనే అని అతను ఒడ్డుకి చేర్చాడండి. తండ్రి అయిన దేవుడు మనము రక్షించబడాలని, మనము నిత్యమైన రాజ్యమైన పరలోకం ఉండాలని ఈ మానవ జాతిని అంతగా ప్రేమించాడండి. తన కుమారుని పరలోకములోని ఏ పాపము లేని, ఏ పాప బీజము లేని యోగ్యమైన గొర్రెపిల్ల అంటే యేసుప్రభు. ఎన్నడూ తండ్రిని బాధ పెట్టినవాడు, కానీ ఆయనని బహుఘోరమైన విధముగా, బహు క్రూరమైన విధముగా మన కోసం బలయ్యాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా ఈరోజు మనకు క్షమాపణ, ఈరోజు మనకి విడుదల, ఈరోజు మనకి జయం. చూడండి, మనం చూస్తున్న 2 కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనములో దేవుడు యేసుప్రభు సిలువ యాగము ద్వారంగా మనకి ఏం కలుగుతుందనేది పౌలు కొరింథీ రాసిన సంఘానికి ఎంత చక్కగా చెప్తున్నాడు. చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, అది ముందు 19 చూసినట్లయితే, ఆయన మనకి సమాధానం, ఇంగ్లీష్ బైబిల్ ఏముంది, రీకన్సిలేషన్. ఆదాము అవ్వ చేసిన తప్పుకి, ఆదాము అవ్వ చేసిన పాపానికి, దుర్మార్గమైన కార్యానికి మరల దేవుడు వారిని యేసుప్రభు మరణం ద్వారంగా ఈరోజు నువ్వు మోకరించి నువ్వు కళ్ళు మూసుకొని నీ తండ్రి సన్నిధిలో నువ్వు మొరపెట్టచ్చు. అయ్యా తండ్రి, నాకు ఇది కావాలి, నాకు నా అవసరం ఇది, నా పోరాటం ఇది, నా జీవితంలో ఈ సమస్యలు అని ఆకాశం భూమి చేసిన పరలోక తండ్రి ఆయన సింహాసనం మీద ముందు నువ్వు మోకరించి ప్రార్థించే అర్హత, ఈ యోగ్యత యేసు ప్రభు కల్వరి శిలువలో చేసిన ఆ బలి యాగము ద్వారంగా మనకుంది. చూసినట్లయితే 21వ వచనం చదవండి దయచేసి. అదే అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరుగని ఆయన, చదివాను కదా, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను.
కానీ వారికి అర్థం కాలేదు. అక్కడ మనం మత్తయి 27వ అధ్యాయం చూసినట్లయితే 48వ వచనం మనం చదవండి ఒకసారి. చదివితే వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తెగలించి ఆయనకు త్రాగనిచ్చాను. 49 చదవండి. తక్కిన వారు ఊరుకుండి ఏలియా అతన్ని రక్షించవచ్చునేమో చూతుమనేది. అర్థం చేసుకోవాలి. ఏలియా రక్షిస్తాను వస్తాడేమో. ఏలియా కంటే గొప్పవాడండి యేసయ్య. మోషే కంటే గొప్పవాడు. ఎలీషా కంటే గొప్పవాడు. ఆయన ఉన్నతమైన వాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన మన మధ్య ఈరోజు నివసిస్తున్నాడు. యేసు ప్రభు పునరుద్ధానమైన దేవుడు. కలువరి శిలువల యాగాను ఆయన చిందించిన రక్తము ద్వారంగా ఈరోజు నీకు నాకు విమోచన ఉంది. మనము చేయాల్సిన ప్రార్థన, మనము పొందాల్సిన ఆ శిలువ యాగం ఆయన పొందాడు. ఈరోజు జీవితం దేవునికి ఇస్తావా? ఈరోజు నీ బతుకు సేవకు సమర్పించుకుంటావా? తెచ్చిస్తాలో ఉంచండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మమ్మల్ని క్షమించు ప్రభు. అనేక సార్లు ప్రభు అనేక విషయములు నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను దుఃఖపెట్టేవారు, ఈ రోజుకి నిన్ను ఏడిపించేవారు, ఈ రోజుకి నిన్ను విసిగించేవారు ఉన్నాం. మమ్మల్ని క్షమించిన ఆయన తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగు కనుక వీరిని క్షమించని ప్రార్థించావు. అయ్యా నీవు నిత్యమా నాతో పాటు పరదేశంలో ఉంటూ అన్నావు. అయ్యా అలాగేనైనా నువ్వు అంత ప్రేమను నీ తల్లికి నువ్వు చూపించావు. కానీ నీ ప్రియమైన తండ్రి మమ్మల్ని రక్షించాల్సి వచ్చినప్పుడు, నిన్ను హతము చేసి నీ రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధి చేయాల్సి వచ్చినప్పుడు అయ్యా ఆ వేదనను ఆ బాధను తట్టుకోలేకపోయా. త్రిత్వముని ఏది వేరి చేయలేదు. కానీ అయ్యా మా పాపములు వేరి చేసినాయి. అయ్యా మా దుర్మార్గమైన కార్యములనైనా నీ తండ్రి హస్తం నుంచి మయానైనా ప్రభా దూరపరిచింది. అయ్యా మమ్మల్ని క్షమించిన అయ్యా ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన రక్షణ ఆనందం, నువ్వు ఇచ్చిన ఈ భాగ్యము, నువ్వు ఇచ్చిన ఈ జీవితం, నువ్వు ఇచ్చిన అయ్యా నీ విలువైన అమూలమైన క్షమాపణ మేము వ్యర్థముగా పోవనివ్వకుండా అయ్యా మేము జీవితంలో ముందుకు వెళ్తానికి సహాయం చేయి. నువ్వు ఎలాగ తండ్రి యథార్థముగా ఎలాగ తండ్రి చిత్తమును చేసి నమ్మకమైన వాడుగా తండ్రి ద్వారంగా నువ్వు పొగడబడ్డావు. అలాంటి బ్రతుకులు మాకు దయచి నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె, బలా నమ్మకమైన మంచి దాసుడా అని యా నీ ద్వారంగా నేను మేము ఆయా పిలువబడతానికి భాగ్యం అర్హత మాకు దయచి. ఈరోజు ఈ కార్యక్రమం వీక్షించి ఎవరైతే వారి జీవితాన్ని సమర్పించుకొని, ఎవరైతే వారి హృదయమునికి సమర్పించుకొని, ఎవరైతే వారి బ్రతుకునికి సమర్పించుకొని అయ్యా నీకు వారు నీ మార్గములో వారు నిలిచి ఉండాలని ఆశిస్తున్నారు, వాళ్ళని బలపరచమని, స్థిరపరచమని, నిశ్చిత మీద మరల వేడియంలో కలుసుకుంటారు సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి రోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడిన అంశాన్ని దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మేము మీకోసం ప్రార్థన చేయాలని కూడా ఆశపడుతున్నాం. దయచేసి వాయిస్ మెయిల్ పంపించండి, లేకపోతే మీరు వాట్సాప్ పంపించండి, లేకపోతే కాల్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. అలాగే ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొంది దేవుని సేవకి మీ విరాళములు, మీ కానుకలు మీరు ఇవ్వాలని ఆశిస్తే మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారంగా లేకపోతే అకౌంట్ ద్వారా ఇవ్వచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాను. దేవుని చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియపరచండి. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.